పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈటల అనుచరుడు అలాగే బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు గడ్డం సాయి కిరణ్ తోటి ఉన్నాము. మీ ఫోన్ కూడా ట్యాపింగ్ అయినట్టు తెలుస్తుంది, అంటే ఈటల అనుచరుడు కాబట్టి నిజమేనా? మీ ఫోన్ ట్యాపింగ్ అయిందా? మా ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్ నుంచి మీరు ఎవరో అని చెప్పి వాళ్ళని అడగతో నేను ఇట్లా గడ్డం సాయి కిరణ్ చెప్పడం జరిగింది. సో మీ ఫోన్ కూడా అనేక సార్లు ట్యాప్ అవ్వడం జరిగింది. ఏంటి విషయం అంటే నేను ఇట్లా ఈటల గారితో ఉంటానని చెప్పడంతో బీజేపీ రాష్ట్ర నాయకుడు అని చెప్తూ సో మీరు కూడా ఒకసారి వాంగ్మూలం ఇవ్వడానికి రండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈటల గారితో మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ నిజంగా చెప్తా ఉన్నాను, ఈరోజు ఎంతో దౌర్భాగ్యం అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక అహంకారానికే కాకుండా ఎన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలో, ఎన్ని రకాల యాక్షన్స్ తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటూ ఈరోజు ఈటల గారి మీద ఒక అష్టదిగ్బంధం చేయాలని ఒక ఆలోచనతోని హుజరాబాద్ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఆ రోజు మేము 6 నెలలు అక్కడ నుండి పనిచేసాం కాబట్టి చెప్తా ఉన్నాను. ఈటల గారు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కమలాపూర్ నుంచి నెక్స్ట్ జమ్మికుంటకి వెళ్తా ఉన్నారు అనుకోండి. కమలాపూర్లో నుంచి జమ్మికుంటలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ జమ్మికుంటలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రేపు పొద్దుల వరకు ఎవరు ఉండొద్దు, ఎవరైతే హుజరాబాద్లో జరుగుతున్న ఎన్నికల్లో ఈటల గారితో సాయంత్రం ఎవరైతే మాట్లాడిరో వాళ్ళందరూ సాయంత్రం మాట్లాడే పొద్దున మీటింగ్ పోయే లోపల ఎవరు కనిపించకపోతుండే. అట్లా వీణవంకం పోయినప్పుడు కూడా ఎవరు అంటే లీడర్లు ఎవరు కూడా రాత్రి మాట్లాడుతున్నారు, పొద్దున్న వెళ్ళిపోతారు. ఏంటిది ఇదని ఆలోచిస్తుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇలా ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరెవరైతే ఈటల గారితో మాట్లాడుతున్నారో ఆ నాయకులందరినీ కూడా కట్టడి చేయడంగా పనికి స్టార్ట్ చేశారు వాళ్ళు. అట్లా మొత్తం అందరు నాయకులని ఒకరినొకరు బెదిరియడము. అట్లా ఎట్లా లొంగ తీసుకున్నారంటే ఆ రోజు హుజరాబాద్లో మొదటిగా పదవి ఇస్తామని చెప్పారు. పదవి ఇస్తామనేటువంటి వినకపోతే డబ్బులు ఇస్తామని చెప్పారు. లేకపోతే డబ్బులు పదవి 2 ఇస్తామని వినకపోతే ఇట్లా ఫోన్ ట్యాపింగ్లు చేసి వాళ్ళ యొక్క విషయాలను తెలుసుకొని వాటిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లొంగ తీసుకున్నారు. ఆ రోజు ఈటల రాజేంద్ర గారు ఒకటే చెప్పారు, అందరు నాయకులు వెళ్ళిపోతూ ఉన్నారు, కేసీఆర్ రికార్డులు చేసి వాళ్ళందరినీ లొంగ తీసుకుంటా ఉన్నాడు అని ఆ రోజే చెప్పారు ఈటల రాజేంద్ర గారు. లొంగ తీసుకోవడం వల్లనే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒకటే చెప్పారు ఈటల రాజేంద్ర గారు, నాయకులు పోయినా పర్లేదు, నేను ప్రజల సేవకులను ఉన్నా, ప్రజలకు సేవ చేసిన, మీరు నన్ను సాదుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం అని చెప్పి ఆ రోజు ఈటల రాజేంద్ర గారు చెప్పడంతో ప్రజలందరూ కూడా ఒకదాటికి వచ్చి ఆ రోజు ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ నడుస్తున్నటువంటి ఎన్నికలు. ఎందుకంటే సీను నిలబడ్డాడు, సీను కాదాడు కనిపించింది. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ హుజరాబాద్ ఎన్నికలు నడిచినాయి. కాబట్టి దాంట్లో భాగంగానే 6,000 కోట్లు ఖర్చు పెట్టిరు, 4,000 కోట్లు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి 2,000 కోట్లు కేవలం డబ్బులు ఎలక్షన్ రూపంలో పంచడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈటల రాజేందర్ని అటు రోడ్లు వేయాలి, డబ్బులు వంచాలి, తిండి ఇవ్వాలి, మీటింగ్లు ఏర్పాటు చేయాలి, ఎట్టి పరిస్థితిలో ఈటల రాజేందర్ ఓడిపోవాలని చెప్పేసి కంకణం కట్టుకోరు. ఇది మొన్న జరిగిన చర్య కాదు. 2019 ఎన్నికల్లో జరిగినప్పుడు కూడా ఈటల రాజేందర్ ఓడడానికి ఆ రోజు కూడా ఈటల రాజేందర్ ఫోన్లు ట్యాప్లు చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అనేక సందర్భాల్లో ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో 2వ స్థానానికి ఎగబాకినటువంటి నాయకుడు. ఇతన్ని ఖతం చేయాలని చెప్పేసి వారి భార్య సతీమణి జమునమ్మ ఫోన్ని కూడా ట్యాప్ చేసి, డ్రైవర్ల ఫోన్లు ట్యాప్ చేసి, మాలాంటి కార్యకర్తలు అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినామంటే ఎంత దౌర్భాగ్యం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక జమునమ్మ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులకి కాళ్ళకు బొబ్బులు వస్తే ఉడుకు నీళ్లు పెట్టి, అన్నం పెట్టి, భోజనం పెట్టి, డబ్బులు ఇచ్చి ఉద్యమం కోసము తన కోళ్ళు గుడ్లు అమ్ముకొని వచ్చిన డబ్బులతోని ఉద్యమానికి డబ్బులు కొట్టబడిస్తే ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేసినామంటే, ఒక ఆడపిల్ల ఫోన్ కూడా ట్యాప్ చేసినామంటే, ఒక ఆడ వ్యక్తి అనే గౌరవం లేకుండా ఈ సమాజంలో, ఈ భారతదేశంలో స్త్రీకున్న స్థానాన్ని కూడా నువ్వు వాడు ఏ విధంగా యూజ్ చేసినావో ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే ఏదో 3 ఏళ్ల శిక్ష ఉంటుంది, ఓ 2 కోట్ల జరిమానా కడతాం అయిపోతుంది అనుకుంటారు. కానీ ఒక్క ఫోన్ ట్యాపింగ్ కాదు, వేలాది ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి. దాదాపు 40,000 ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. దీనిపైన తప్పకుండా కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం కూడా, ఇప్పుడు వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ఏ విధంగా అయితే ఆ అహంకార ధోరణి చేశాడో అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఇప్పుడు గజ్వేల్లో కానీ మొన్న జరిగిన మేడ్చల్ ఎన్నికల్లో కానీ అన్నిట్లో ఈటల గారిని కట్టడి చేయడానికి ప్రయత్నం చేసే విధంగా జరిగినాయి. కాబట్టి ఈ విధంగా ఈరోజు బయటకు వస్తూ ఉందని చెప్పి తెలియజేస్తాను. తప్పకుండా ఈ కేసు రాష్ట్ర స్థాయిలో కాదు, సిబిఐకి అప్పచెప్పి ఈ దర్యాప్తు కఠినంగా తీవ్రంగా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కరెక్ట్ శిక్ష పడుతుందని మా యొక్క నమ్మకం. ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే బీజేపీ పార్టీ 2003 అసెంబ్లీ ఎన్నికల్లో మరికొన్ని సీట్లు గెలిచేదా? ఫోన్ ట్యాపింగ్ అనేక విషయాలు ఇప్పుడు రాష్ట్ర నాయకులవి 14లో జరిగిన ఎన్నికలే కావచ్చు, 18లో జరిగిన ఎన్నికలే కావచ్చు, లేదా 24 కేసీఆర్ అనే వ్యక్తి ఒక్క వ్యక్తిది కాదు,
ఇటు ఈవెన్ ఒక భార్యాభర్తలు మంచిగా ఉన్నటువంటి సినిమా హీరోయిన్లే కూడా ఫోన్ ట్యాపింగ్లు విని వాళ్ళలో ఉన్నటువంటి వీక్నెస్ని పట్టుకొని నువ్వు వాళ్ళని వాడుకున్నావంటే ఎంత దుశ్చర్యను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిజంగా అనేక అన్ని రంగాల్లో నువ్వు ఫోన్, ఒక రాజకీయ నాయకులే ఫోన్ ట్యాప్ చేసినావు, ఒక లాయర్లే ఫోన్ ట్యాపింగ్ చేసినావు, ఇక్కడ ఉన్నటువంటి సినిమా హీరోయిన్లు ఫోన్ ట్యాప్ చేసినావు, అసలు వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేసిరు మీరంతా కూడా. మీ ప్రభుత్వం అంతా అలా చేసింది కాబట్టి ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఇవి ఏమి జరిగినా దీని మీద యాక్షన్ ప్లాన్ అనేది చాలా తీవ్రంగా ఉండాలి. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఈరోజు నడిచింది, తప్పకుండా శిక్ష చాలా కఠినంగా ఉండాలని చెప్పి ఈ సందర్భం హెచ్చరిస్తా ఉన్నాను.